గ్రేటర్ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గడిచిన 4 నెలలుగా ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఓఆర్ఆర్, RRR నడుమ ఇండస్ట్రియల్స్, ఎకనామిక్ కారిడార్ల ఏర్పాటుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. నగరంలో మెట్రో విస్తరణ, మూసి ప్రక్షాళన పనులతో హైదరాబాద్కి నూతన హంగులు తీసుకురానుంది రేవంత్ సర్కార్. గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాలో రియల్ ఎస్టేట్ జోరందుకుంది. గడిచిన 4 నెలలుగా ఓపెన్ ప్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ నెలలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఆ ఏడాదిలోనే అత్యధికంగా 918 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఈ ఏడాది జనవరిలో కాస్త జోరు తగ్గినట్టు కనిపించినా ఫిబ్రవరిలో మరింత స్పీడ్ అందుకుంది. దీంతో రెవెన్యూ శాఖకు 920 కోట్ల రూపాయలు రికార్డు ఆదాయం వచ్చింది. డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచటమే తమ ప్రథమ లక్ష్యమని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 18న డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో కలిసి హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. రీజనల్ రింగ్ రోడ్డును ఫస్ట్ ప్రయారిటీ కింద పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించిన ఆయన ఓఆర్ఆర్, RRR నడుమ ఇండస్ట్రియల్, ఎకనామికల్ కారిడార్ల అభివృద్ధికి రోడ్ మ్యాప్ ఆవిష్కరించారు. రీజనల్ రింగ్ రోడ్ లోపల 500 నుంచి 1000 ఎకరాల భూములను గుర్తించి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడలను తరలించే ప్లాన్ పై చర్చించారు. కొత్త మాస్టర్ ప్లాన్లు తీసుకువచ్చి భవన నిర్మాణ అనుమతులను మరింత ఈజీగా ఉండేలా చేస్తామన్నారు. మూసీ సుందరీకరణ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు సర్కార్ ఆదేశాల మేరకు ప్రస్తుతం 7350 చదరపు కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని మరో 100 చదరపు కిలోమీటర్లు పెంచాలని HMDA నిర్ణయించింది. ఓఆర్ఆర్ అవతల PPP విధానంలో శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణానికి రెడీ అవుతోంది. తక్కువలో తక్కువ 100 ఎకరాలు ఉంటే టౌన్షిప్లకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించి విధి విధానాలు రూపొందిస్తోంది. ఇలాంటి సానుకూల పరిణామాల వల్లే హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటున్నట్టు రియల్ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు HMDA పరిధిలో భవన నిర్మాణ అనుమతులను స్పీడప్ చేయడం కూడా రియల్ జోరుకు మరో కారణంగా కనిపిస్తోంది. గడిచిన 5 నెలల్లో ఏకంగా 827 భవన నిర్మాణాలకు ఆఫీసర్లు అనుమతులిచ్చారు. అదే సమయంలో హైరైజ్డ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, విల్లాల నిర్మాణం కూడా ఊపందుకుంది. గడిచిన 3 నెలల్లో అనుమతుల కోసం HMDAకు వస్తున్న అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిరుడు డిసెంబర్ వరకు హైరైజ్ భవనాల నిర్మాణం, లేఅవుట్లు, వెంచర్లకు సంబంధించి నెలకు 10 లోపే దరఖాస్తులు వచ్చేవి. కానీ జనవరి నుంచి ప్రతి నెల 15 నుంచి 20 వరకు అప్లికేషన్లు వస్తున్నట్లు చెప్తున్నారు ఆఫీసర్లు. దీంతో గతంలో 2 నెలలకోసారి జరిగే మల్టీ స్టోర్ బిల్డింగ్ కమిటీ సమావేశాలను ప్రస్తుతం వారానికోసారి నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి భూములు, ఇండ్ల అమ్మకాల్లో గ్రేటర్ హైదరాబాద్ దూసుకు వెళ్తోందని ఆనరాక్స్ సంస్థ వెల్లడించింది. ఇండ్ల అమ్మకాల్లో 38% వృద్ధితో హైదరాబాద్ దేశంలో టాప్ లో నిలిచినట్లు తన మార్చి నివేదికలో వెల్లడించింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఇండ్ల అమ్మకాలు సగటున 14% వృద్ధి నమోదు చేయగా హైదరాబాద్ తర్వాతి స్థానంలో ముంబై 24%, పూణే 15%, బెంగళూరు 14%లో నిలిచాయని పేర్కొంది. ఢిల్లీలో 9%, చెన్నైలో 6% తగ్గినట్లు స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లోనూ దేశంలోని మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మరింత పెరుగుతుందని ఇటీవల నైట్ ఫ్రాంక్ సంస్థ కూడా ఒక నివేదికను ప్రకటించింది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నగరాల జాబితాలో హైదరాబాద్ 4వ స్థానంలో ఉన్నట్లు స్పష్టం చేసింది. సర్కార్ నిర్ణయాలు కూడా అనుకూలంగా ఉండటంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఊపు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.